రియాక్షన్స్ ఏంటి ఒకసారి వారితో మాట్లాడి గజ్వెల్ నియోజకవర్గం నుంచి కొంతమంది నాయకులు జాగృతికి సంబంధించిన నాయకులు కవిత అనుచరులు కూడా ఇక్కడికి కార్యాలయం వద్దకు వచ్చారు. ఒకసారి మీరు బుకే తీసుకుని వచ్చారు, ఏంటి దేనికి సిద్ధంగా ఉన్నారా? మరి రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్టు వార్తలు మీ టీం అంతా రెడీగా ఉందా? మా టీం రెడీగా ఉంది. పార్టీ నుంచి సస్పెండ్ చేయడాన్ని మీరు ఎట్లా చూస్తారు? అది స్వాగతిస్తారా? ఎట్లా నిర్ణయం? ఎందుకంటే గజ్వేల్ కాన్స్టెన్సీ అంటే కేసీఆర్ కాన్స్టెన్సీ. కేసీఆర్ కాన్స్టెన్సీ నుంచి మీరు బుకే తీసుకొని కవిత కార్యాలయానికి వచ్చారు. కొద్దిసేపటి క్రితమే సస్పెండ్. గణపతి నిమజ్జనం ఉంది, మేడం ఇన్వైట్ చేసానికి వచ్చాను. ఓకే, మరి ఇప్పుడు ఒకవేళ కవిత, ఎందుకంటే మీరు ఆమెకు జాగృతిలో పనిచేశారు చాలా రోజుల నుంచి, కార్యకర్తల హంగామా అనేది ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే పార్టీ సస్పెండ్ చేసింది. ఆమె తెలంగాణ జాగృతి పేరుతో పార్టీ పెట్టబోతుంది, కొత్త రాజకీయ పార్టీ అనేది వార్తలు వస్తున్నాయి. అంటే మీ అనుచరులు ఏం చెప్తారు దీని మీద? అది ఇంకా మాకు కన్ఫర్మ్ చెప్పలే కదా సార్. మాకు చెప్తే సిద్ధమేనా? మేము సిద్ధమే. ఎటువైపు ఉంటారు మీరు? బీఆర్ఎస్ వైపు ఉంటారా, జాగృతి వైపు ఉంటారా? జాగృతి వైపు ఉంటాం. జాగృతి వైపు చూడొచ్చు. గజ్వెల్ నుంచి వచ్చినటువంటి కొంతమంది కార్యకర్తలు కూడా బీఆర్ఎస్లో కాకుండా మేము కూడా కవితతోనే, ఎమ్మెల్సీ కవితతోనే ఉంటాం, జాగృతితోనే ఉంటామని చెప్తున్న పరిస్థితి. మహిళా నేతలు ఇటు కార్యకర్తలు ఇప్పటికే చేరుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే సస్పెండ్ చేసిన అనంతరం కూడా అనేక మంది కార్యకర్తలు ఇక్కడికి చేరుకుంటారు. మరికొద్ది సేపట్లో మాట్లాడించే ప్రయత్నించారు. ఎందుకంటే జాగృతి పేరుతో మహిళా నేతల్ని చాలా మందిని ఏకం చేశారామే. మహిళలకు సంబంధించి బతుకమ్మ ఇలాంటి కార్యక్రమాలు అందరికీ సుపరిచితమే. కవిత, ఒక్కసారి సాగర్ నిజంగా మహిళా నేతలు వస్తే కనుక వాళ్ళ ఒపీనియన్స్, వాళ్ళ రియాక్షన్స్ తీసుకునే ప్రయత్నించండి. మొత్తం మీద ఎస్ సాగర్, మీరు అలాగే అందుబాటులో ఉండండి, లైన్లో ఉండండి. మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ నుంచి కవితను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకోవడంతో ఒక స్పష్టత వచ్చింది. ప్రస్తుతం కవిత ఇక పార్టీకి సంబంధం లేని వ్యక్తి. బీఆర్ఎస్ పార్టీకి కవితకు ఎలాంటి సంబంధం లేదు. కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. పార్టీలో ముఖ్యులతో చర్చించి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఇక నిన్న ఫామ్ హౌస్లో సుదీర్ఘంగా పార్టీ నేతలతో చర్చించిన తర్వాత ఇవాళ పార్టీ నిర్ణయం వెలువడింది. అయితే ఇది బహిష్కరణ మాత్రం కాదు, ఇది పార్టీ సస్పెన్షన్ ఉత్తర్వు మాత్రమే. పార్టీని కవితను పార్టీ నుంచి కంప్లీట్గా సాగనంపలేదు. పార్టీ నుంచి కేవలం సస్పెన్షన్ మాత్రమే చేశారు. సస్పెన్షన్ అంటే అది ఎన్ని రోజులు వర్తిస్తా అనేది కూడా క్లారిటీ లేదు. ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కవితను బహిష్కరించినట్టుగా మనకు తెలియదు. గతంలో కొంతమందిని ఏకంగా పార్టీ నుంచి బహిష్కరించారు. మొత్తానికి పార్టీకి సంబంధం లేని వ్యవహారాన్ని తీసుకొచ్చారు. కానీ ఇక్కడ కవితను సస్పెండ్ మాత్రమే చేశారు. మరి ఎలాంటి పరిస్థితులు ఉండబోతుంది? రైట్, నా కొలీగ్ సాగర్ జాయిన్ అవుతున్నారు. సాగర్, రైట్, ఇప్పుడు మీరు తెలంగాణ జాగృతి హెడ్ క్వార్టర్స్ దగ్గర ఉన్నారు. సాగర్, ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే కవితను సస్పెండ్ మాత్రమే చేశారు, బహిష్కరణ చేయలేదనేది ఒకటైతే, కవిత విషయంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇప్పుడు ఏమైనా రియాక్షన్స్ వస్తున్నాయా? అంటే ఇప్పటికైతే క్లియర్ కట్గా స్టేట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. అండ్ ఇప్పుడు కవిత దీని గురించి ఎలాంటి ప్రకటన చేయబోతోంది? కవిత మాట్లాడబోతుందా, లేదా కొత్త పార్టీ ప్రకటన చేయబోతుందా, లేదా కేవలం కవిత ఈ ప్రకటనకు సంబంధించి మాత్రమే మాట్లాడే ఛాన్స్ ఉందా? ఎస్ రామ్దాస్, మనం చూడవచ్చు ఇప్పటికే కొంతమంది నేతలను ఒకసారి మాట్లాడదాం. ఎందుకంటే పార్టీ నుంచి ఇప్పటికే సస్పెండ్ చేశారు కవితని. సో దీన్ని ఎట్లా చూస్తారు? కొత్త రాజకీయ పార్టీ దిశగా కూడా కవిత అడుగులు వేయబోతున్నట్టు కొత్త ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు పార్టీ పరమైనటువంటి ఆలోచన అయితే కవిత గారు ఇప్పటివరకు మా శ్రేణులకు కానీ, మా ముఖ్యుల నాయకులకు కానీ, మా కోర్ కమిటీకి కానీ ఎవరికి